విజయవాడ నుంచి హైదరాబాద్కి అంటే విజయవాడ భవానీపురం దగ్గరికి దాకా వెళ్ళాక హైదరాబాద్కి వెళ్ళడానికి 3-3.5 గంటలు సరిపోతుంది. అదే అక్కడ హయత్ నగర్ దగ్గర నుంచి ఏకొకట్పల్లికి వెళ్ళడానికి 3-4 గంటలు పడుతుంది. ఎందుకు అది అంటే ట్రాఫిక్ ఆ రకంగా ఉంటుంది. కంట్రోలింగ్ లేదు, సిస్టమ్ లేదు, ఉన్నా అదంతే. కోట్లాది మంది ప్రయాణిస్తున్నప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? దాని ఇంపాక్ట్ ఫేస్ చేస్తున్నటువంటి దశ. స్పీడ్ మూమెంట్ లేదు, స్లో మూమెంట్తో వెళ్లాల్సి వస్తుంది. దాదాపు 250 కిలోమీటర్లు 3 గంటల్లో వెళ్ళి 25 కిలోమీటర్లు 3-3.5 గంటలు, ఒక్కోసారి 4 గంటలు కూడా పడుతున్నటువంటి రోజులు. ఇది ఆర్టీసీకి పెద్ద సావైపోతుంది. దీంతో ఇప్పుడు కొత్త ఆలోచన చేస్తున్నది, చాలా మంచి ఆలోచన తెలంగాణ ఆర్టీసీ. చాలామంది నాబోటోళ్ళం ఏం చేస్తుంటే హైదరాబాద్ వెళ్తే కుకట్పల్లి దగ్గర నుంచి హైటెక్ సిటీ మీద నుంచి వెళ్ళిపోయి ఇన్నర్ రింగ్ రోడ్ ఎక్కేసి వచ్చేస్తాం. అప్పుడు ఊరు బయట డైరెక్ట్గా దిగిపోతాం. ఎందుకంటే హాయ్ అది ఈ 30-40 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది, కానీ ట్రాఫిక్ తలనొప్పి లేకుండా ఈ 3-4 గంటల టైం సేవ్ అవుతుంది అన్నమాట. అదే ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ ఆ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎస్పెషల్లీ బీహెచ్సిఎల్ దగ్గర నుంచి విజయవాడకి గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా తీసుకురావాలన్న నిర్ణయం తీసుకుంది. దీనివల్ల 36 కిలోమీటర్లు పెరిగిన ఛార్జీలు పెంచబోమని చెప్తుంది. ఎస్పెషల్లీ తెలివిగా ఏం చేస్తున్నారంటే వీళ్ళు పెట్రోల్ డీజిల్ వాటి కాకుండా ఈ గరుడా బస్సుని బీహెచ్ఈఎల్ డిపో నుంచి బయలుదేరే ఈ గరుడా బస్సులు అంటే ఎలక్ట్రిక్ బస్సులు అనమాట. వాటిని రామచంద్రపురం, బీరంగూడ, చందానగర్, మియాపూరు, నిజాంపేట క్రాస్ రోడ్డు, కుకట్పల్లి హౌసింగ్ బోర్డు, జేఎన్టీయూ, రైతు బజారు, మలేషియా టౌన్షిప్, శిల్పారామం, సైబర్ టవర్స్, మైహోం భుజ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, టెలికాం నగర్ మీదుగా గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరికి చేరుకుని అక్కడ నుండి నేరుగా హయత్ నగర్ దాటిన తర్వాత ఉండే పెద్దంబర్పేట తర్వాత విజయవాడ హైవే మీదకి చేర్చేటటువంటి ఎత్తుగడ ఆరంభించారు. చాలా మంచి ఆలోచన. కొంతమందికైనా అంటే ఈ మధ్యలో ఎక్కించుకోరిక ఈ బస్సుల్లో, తద్వారా అక్కడ ఎక్కినటువంటి బస్సు ఫుల్ అయిపోయినటువంటి వాళ్ళకి మళ్ళీ అంబర్పేట దగ్గర అక్కడ పెదంబర్పేట దగ్గర ఎక్కించుకుంటారు. తద్వారా ఒక మంచి ఆలోచన చేసింది ఆర్టీసీ. ఏపీఎస్ఆర్టీసీ కూడా అలాంటి కొన్ని బస్సులను ఏర్పాటు చేస్తే బాగుంటుంది.